నా క్యాన్సర్ జర్నీ అదే నేను డాక్టర్ సెంధిల్ గారికి చెప్పేదాన్ని యువర్ దేర్ ఐఎమ్ నాట్ వరిడ్ ఆర్ డాక్టర్ పవన్ గారికి ఇప్పటికీ అంటాను డాక్టర్ పవన్కి యువర్ దేర్ నువ్వు నాకేమన్నా హలో ఏంటి అంత రెస్పాన్సిబిలిటీ నా మీద సార్ నీ మీదే దేవుడి మీద భారం వేస్తాను మీరు చూసుకోండి ఏ రోజు భయపడలేదండి ఏదో అయిపోతుంది క్యాన్సర్ ఆయిల్ ఒక భయం ఏంటంటే మా హస్బెండ్ పోయాక పిల్లలు పెద్దవాడు అలాగా చిన్నవాడు మరీ చిన్నవాడు 6 ఏళ్ళు when he lost his father. సో ఏం చేయాలి now begins the actual story. I'll tell you. Husband is gone, I'm going through trauma. నా చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళందరికీ ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియదు. రాజమౌళి గారి ఫ్యామిలీ అండి, కీర్వాణి గారి ఫ్యామిలీ, శోభు గారు, ప్రసాద్ గారు, దెన్ వాళ్ళ సిస్టర్ శ్రీ అని, దెన్ వల్లి గారు అయితే అసలు షీ జస్ట్ అలా ప్రొటెక్ట్ చేయడమే, ప్రతిదానికి ధైర్యం చెప్పడం. సో ఆఫ్టర్ మై హస్బెండ్స్ డిమైస్ అసలు ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, డాక్టర్స్ ఉన్నారు, మై స్కూల్ ఫ్రెండ్ ఉంది, అందరూ ఫ్యామిలీ ఎలాగో నుంచి ఉంటుంది మన పక్కన. అవును, ఓకే. ఫ్రెండ్ నాకు అదృష్టం ఏంటంటే నాకు మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ, బోత్ సైడ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నా వర్క్లో ఉన్న మా బాసెస్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి నుంచున్నారు. ఎలా అంటే అడగలేదు నేను, వాళ్ళ సపోర్ట్. రాజమౌళి గారి ఫ్యామిలీ అండి, రామ గారు, రాజమౌళి గారు మాట్లాడరు కూడా, కానీ ఆయన సైలెంట్ సపోర్ట్. వాళ్ళ వైఫ్ రమ గారు, కీర్వాణి గారు, వల్లి గారు నాకు మంచి ఫ్రెండ్, క్లోజ్, చాలా ఆప్యాయత చూపిస్తారు. ఆవిడ అసలు జస్ట్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అండ్ షీ కమ్స్ అండ్ సెస్ when my husband passed away, she said తట్టుకోలేకపోయారండి, పంపించేయండి. అసలు ఆ వర్డ్స్ ఎంత అర్థం చేసుకోవాలి కదా, మనం ఎందుకు ఇలా జరిగింది అనుకుంటాం కదా. తట్టుకోలేకపోయారంటే నిజంగానే తట్టుకోలేకపోయారని వెళ్ళిపోయారు. ఆ మాట అనడం ఎందుకంటే భయపడతారు, మేము ఉన్నాం కదా, మనందరం ఉన్నాం కదా, అలా చెప్తారనమాట. అంత గ్రేట్ సపోర్ట్. అండ్ మా హస్బెండ్ పోయాక నాకు ఏమీ తెలియదు అంజలి, ఒక్క బ్యాంక్ అకౌంట్ నాకు తెలీదు. అంటే చెప్పా కదా 20 ఏళ్ళు నన్ను అలా చూసుకున్నారు, బిల్లులు కట్టడం తెలీదు, బ్యాంక్లో ఎంత ఉందో తెలీదు, లోన్స్ ఏమైనా ఏమీ తెలియదు అనమాట. అన్నీ మా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కటి అకౌంట్స్ ఓపెన్ చేయటం, ఎక్కడ సేవింగ్స్ ఉన్నాయి, ఎక్కడ పాలసీస్ ఉన్నాయి, ఏవి అవి. ఇంత లోపల మా ఇంటి మీద ఒక లోన్ ఒకటి తీసుకున్నట్టున్నారు, అది తెలియలేదు. హౌ టు బ్యాటిల్ దట్, ఐ హ్యాడ్ టు గో ఫైట్ అండ్ గెట్ ఇట్ బ్యాక్, గాట్ ద హౌస్ బ్యాక్. కరెక్ట్, చాలా ఎంతో ప్రేమతో కొనుక్కున్నాం ఇద్దరం. సో ఈ జర్నీలో నేను ఆర్కా మీడియాలో వర్క్ చేసేదాన్ని కదా, ఆఫీస్కి వెళ్ళకపోయినా అడిగేది లేదు. శోభు గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇన్ఫ్యాక్ట్ దే యూజ్డ్ టు సే యూ వాంట్ సంథింగ్ విల్ సెండ్ ద కార్, నీకు ఏమైనా కావాలో సపోర్ట్ కావాలో అడుగు, నీకు లాయర్స్ కావాలో అడుగు. అంత మంచితనం అసలు. నేను ఆ టైంలో చూశానండి, ఒక దేవుణ్ణి మనం చూడం, అవును తెలియదు, వీళ్ళల్లో చూస్తున్నాను నేను దైవత్వం. కరెక్ట్, డివినిటీ మనిషిలో చూసేసాను నేను. అందరికీ అసలు శతకోటి వందనాలు. నిజంగా ఎలా చెప్పాలో తెలియట్లా, ఏ వర్డ్స్ వాడాలో తెలియట్లేదు. ఐ ఎక్స్పీరియన్స్ గ్రాటిట్యూడ్. అప్పుడు మనం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, సాయం చేసిన వాళ్ళకి అంటాం కదా, యాక్చువల్ ఫీలింగ్ నాకు అప్పుడు వచ్చింది. నన్ను జాబ్లోంచి తీయలేదు, శాలరీ ఇస్తూనే ఉన్నారు, నేను ఇంట్లో కూర్చొని కొంచెం ఏడవటం, కొంచెం పిల్లలు చదువుకోవటం ఇవి చేస్తున్నాను. వర్క్కి వెళ్ళకపోయినా నా కొలీగ్స్ నన్ను సపోర్ట్ చేయడం, అలాగా 1.5 years ఎవరు చూస్తారండి. కరెక్ట్ కరెక్ట్, వాళ్ళంటే నాకు చాలా స్పెషల్, చాలా రెస్పెక్ట్. సో ఒక పక్కన నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు వాళ్ళు ఇంటికి వచ్చి చూసేవాడు నన్ను, మధ్య మధ్యలో పలకరించడం, మేము ఉన్నామని చెప్పడం, ధైర్యం. ఎక్స్టర్నల్ సపోర్ట్ వచ్చేటప్పటికి యూ ఫీల్ గుడ్. అవును, వ్యాలిడేషన్ వస్తుంది, ఓహో నేను ఒక వర్త్ అనమాట, అందుకని నాకు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళల్లో ఉన్న మంచితనం. అమ్మ వాళ్ళు ఎలాగో చేస్తారు, వాళ్ళని గ్రాంటెడ్ తీసేసుకుంటాం. అమ్మ చేస్తుంది, నాన్నగారు చేస్తారు, మా అక్క అయితే అసలు మాకు అమ్మే, మా తమ్ముడు, మా మరిది, మా వదిన అందరూ దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళు ఎలాగైనా చేస్తారు, వీళ్ళు ఎందుకు చేయాలి. కరెక్ట్ కరెక్ట్, చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు. కరెక్ట్. సో నాకు విపరీతమైన రెస్పెక్ట్ అండి వీళ్ళందరూ. అంటే ఎనీ టైమ్ దే కాల్ ఐ కెన్ డూ వర్క్ ఫ్రీ, డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. నాకు అంత గౌరవం వాళ్ళంటే. ప్లస్ నగేష్ కుకనూర్, ఆయన ఎలా నుంచున్నారంటే ఇప్పటికీ కూడా అండి, నెలకి రెండు సార్లు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఆయన బాంబే. నన్ను చూడకుండా వెళ్ళరు. ఫైనాన్షియలీ హీ హ్యాస్ హెల్ప్ మీ, ఇమోషనలీ హీ హ్యాస్ హెల్ప్ మీ. ఫర్ మీ హీ ఈజ్ మై గురు, మై మెంటర్, మై బిగ్ బ్రదర్. నాకున్నాడు తమ్ముడు, పెద్ద సపోర్ట్ ఉన్నాడు. కానీ వీళ్ళు ఎందుకు చేయాలి,
కానీ మన రక్త సంబంధికులు మన ఫ్యామిలీ మెంబర్స్ వేరు, ఫ్రెండ్స్ ఆర్ రియలీ. సో మై గ్రాటిట్యూడ్ టు దెమ్. సో ఇలా నడుస్తుంది. సరే ఇంకా స్లోగా హస్బెండ్ ట్రామా నుంచి బయటకు వచ్చి ఆ ట్రామాకి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు వీళ్ళంతా కలిసి. తీసుకున్నాను ఒక 3 months. ఆ కౌన్సిలింగ్ ఏం చేస్తుందో నాకు తెలియలేదు. అక్కడికి వెళ్ళి ఏడవడం తిట్టడం ఆ డాక్టర్ని కాపన్ రావడం అవన్నీ అయ్యాయి. బట్ 3 months తర్వాత తెలిసింది ఆయన సైకియాట్రిస్ట్ డాక్టర్ అనురాగ్ శ్రీవాస్తవ, వెరీ గుడ్ డాక్టర్. ఆయన ఏం చేశారంటే లిటరలీ నూతిలోంచి తవ్వేశారు అంత బాధని. ఆ పెయిన్ ఎక్కడికి పోదమ్మా, ఇంటెన్సిటీని డిగ్రీని తగ్గించేస్తున్నాను అని. సో మనం మాట్లాడుకుని ఏడ్చి ఇవన్నీ తగ్గింది. సో ఒక 3 months ఐ టుక్ లిటిల్ కౌన్సిలింగ్. ఇట్ వాజ్ అడ్వైజ్డ్ బై నాగేష్ కుక్నూర్. సో ఆయన ద్వారా వెళ్ళాను. సో ఇవన్నీ నడుస్తున్నాయి, మూవింగ్ ఫార్వర్డ్. ఏడుపైతే ఆగదు. రోజు 3:30కి లేవడం, ఏడవడం. మా హస్బెండ్ 3:30 to 6 లేచి కూర్చుంటారు రోజు. ఇంతలో డే టైం మటుకు అసలు నార్మల్ లైఫ్. ఎందుకంటే నాకు పిల్లలకి టైమే కుదరదు. వాళ్ళకి ఎలా రివీల్ చేశాను అసలు తెలియదు. వాళ్ళు తెలియాలి కదా. అంటే ఫాదర్ పాస్ట్ అవే అనే న్యూస్ ఇవ్వాలి కదా. అది చెప్పినప్పుడు అసలు ఆ మూమెంట్స్ కూడా చాలా చాలా ఎమోషనల్ అండి. వాళ్ళిద్దరిని రూమ్లోకి తీసుకెళ్ళాను, వాళ్ళకి కూర్చోపెట్టి డాడ్ ఇస్ నో మోర్, హీ పాస్ట్ అవే అని చెప్పాను. వీడు 6 ఏళ్ళు, వీడు 16 ఏళ్ళు, ఓకే 17 ఏళ్ళు. 17 ఏళ్ళు అంటే 5 ఏళ్ళ బ్రెయిన్. అంతే అంతే. సో చిన్నవాడు అన్నాడు, యూ మీన్ హీ వెంట్ టు గాడ్ అన్నాడు. ఐ సెడ్ యా. పెద్దవాడు అన్నాడు, అమ్మ హీ వెంట్ ఇన్ టు మడ్ అంటే మడ్ అది చూస్తాడు కదా అవి. ఐ సెడ్ యా. సో వీ డోంట్ హ్యావ్ డాడ్ ఎనీమోర్. వాళ్ళిద్దరు కళ్ళలో కొంచెం నీళ్ళు తిరిగే కానీ ఏమైందమ్మా అంటే కోల్డ్ అంటున్నాడు వీడు. ఓర్ని చాలా బాగానే దాచుకుంటున్నావు, పర్వాలేదులే. ఐ హ్యాడ్ అండ్ ఐ క్రై. బట్ చాలా నార్మల్సీ తేడాన్ని ట్రై చేశానండి ఇంట్లో. ఇట్స్ ఓకే, మూవ్ ఆన్, దట్స్ అనదర్ మంత్ర ఇన్ మై లైఫ్. హీస్ నో మోర్, బాధపడదాం బట్ మనం వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అదొకటి. ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చినా అప్పుడు వచ్చినా కూడా పిల్లల్ని హ్యాపీగా చూస్తాం. దే ఆర్ నాట్ ఇన్ టు డిప్రెషన్, ఐ హ్యావ్ నాట్ సీన్ దెమ్. ఇలా జరుగుతూ ఉండగా సరే నేను ఇంక స్లోగా ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పుడు వెబ్ సిరీస్ అవి చేస్తున్నాం, ఆర్కా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐ వాజ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్. చేస్తుండగా 2018 అయిపోయింది, 19 slowly my cancer was coming back. Then they declared I have a relapse. So 2018 to 2023 I had 5 relapses. 5 సార్లు నా ఫస్ట్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. 5 సార్లు క్యాన్సర్ వెనక్కి వచ్చింది. ప్రతిసారి కీమోథెరపీ చేయటం. కరోనా టైంలో ఐ కుడ్ గో టు ద హాస్పిటల్, కీమో చేయించుకొని రావడం, అన్నీ వేసుకొని ఫుల్ గ్యాడ్జెట్లు అన్నీ వేసుకుని 5 times ఫెయిల్ అయ్యి ఇప్పుడు 6th ట్రీట్మెంట్ తీసుకున్నానండి. టు జస్ట్ టెల్ యూ, 2018 to 2024 ఐ హ్యాడ్ 6 lines of treatment. ప్రతిసారి టెస్ట్ చేయడం, ఒక 1 yearకి మళ్ళీ అది చూపించడం, క్యాన్సర్ సెల్స్ యాక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఫస్ట్ టైం రిలాప్స్ అయినప్పుడు డిప్రెషన్ లాంటి ఒక దాంట్లోకి వెళ్ళాను. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే స్ట్రెస్ ఏంటి, డిప్రెషన్ ఏంటి ఇవన్నీ నేను రికగ్నైజ్ చేయను, నాకు తెలియదు కూడా. కాకపోతే ఒక 2 days ఐ వెంట్ ఇన్ టు వాట్ డు ఐ డూ నౌ. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ పిల్లలు. అంతే అంతే అంతే. ఏం చేయాలి అంతే. అమ్మ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళకి. కానీ అమ్మని రిప్లేస్ చేయలేం, నాన్నని రిప్లేస్ చేయలేం. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఎవరిని పట్టుకుని పడుకుంటారు. చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడే, ఎవరిని హగ్ చేసుకుంటారు. డబ్బులు అవి ఏదేదో చదువుతాం, కానీ ఇవన్నీ ఏం చేస్తామని ఏడుపు. 2 days ఐ వాజ్ ఇన్ దట్. దెన్ ఐ సెడ్, హే వాట్ ఆర్ యూ డూయింగ్, ఏంటి ఈ థాట్స్లో ఉంటే అక్కడే ఉంటావు. అవును, కిక్ యువర్ సెల్ఫ్, గెట్ అప్. అండ్ సాట్ విత్ ద డాక్టర్స్ అండ్ సెడ్, నో, మీరు ఏదైనా చేయండి, యూ టెల్ మీ వాట్ యూ వాంట్ మీ టు డూ, ఐల్ బీ అవుట్ ఆఫ్ ఇట్.